పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనము మొదటి పఠనము, రెండవ పఠనమైనటువంటి సువిశేష పఠనాన్ని పరిశీలన చేస్తే చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనకు ఈ తపస్కాలంలో నేర్పిస్తూ ఉన్నాయి. ముఖ్యముగా అది ఏమిటి అంటే ద్వేషము గురించి. మొదటి పఠనంలో ద్వేషముతో యేసేపు వారి యొక్క సహోదరుల చేత ఏ విధంగా తృణీకరింపబడి అమ్మబడ్డాడో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సువిశేషంలో ద్వేషముతో, ఆశతో, దురుబుద్ధితో ఏ విధముగా అక్కడున్నటువంటి పౌలుదారులు యజమానుని యొక్క కుమారుణ్ణి చంపిన రీతిని మనకు ఈనాటి సువిశేషము తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ రెండు పట్టణాలలో ముఖ్యముగా ద్వేషము అనేది మనకు కనపడుతూ ఉంది. మరి ద్వేషము అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ద్వేషము ఒక వ్యక్తి పైన కానీ, ఆ వ్యక్తికి వస్తున్నటువంటి పేరు, మంచి ప్రయోజనాల వల్ల కానీ మనకు ఏర్పడేటువంటి ఒక భావన. ఆ ద్వేషము వల్ల అనేకమైనటువంటి చెడు కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అది శత్రుత్వానికి దారితీస్తూ వారిని చివరకు కడతేర్చేదాకా ఆ ద్వేషము మనల్ని వెంటాడుతూ ఉంటూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ తపస్కాలంలో మనందరము కూడా ద్వేషాన్ని విడనాడుదాం. ద్వేషాన్ని విడనాడి అద్వేషముతో అందరినీ కూడా ప్రేమ, క్షమాపణ, కరుణ, దయ కలిగి జీవిస్తూ వారందరినీ కూడా మన జీవితాలలో మనము ప్రేమిస్తూ మన తోటి వారిని ఈ యొక్క తపస్కాల జీవితాన్ని ముందుకి కొనసాగిద్దాం. ఆమేన్.